ఓం నమ శివాయ నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతే పలయా బ్రహ్మార్య రాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. కురు కురు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే మాసం వృచ్చిక రాశి ఫలితాలు. ఈ వృచ్చికంలో అదృష్టము గడియ, యోగము, నక్షత్రము, స్థానప్రభ. విశాఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, అనురాధ నక్షత్రము 1, 2, 3 పాదం 2, 3, 4 పాదములనగా, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదము కలిస్తేనే వృచ్చిక రాశి ఫలితాలు. మరి ఆదాయంలో 2, ఖర్చులో 14. అంటే ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలబడదు. కాబట్టి వీళ్ళు ఇప్పటి నుంచే రూపాయి ముడేసుకొని కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. ఎంత పోరాటం చేసినా చెడము తీరిగి ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చూసే జనాల వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, సంపాదిస్తున్నారు, కట్ల ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ చెడము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా కూడా తినేదానికి దానికి ఖర్చుల మందమే పోతుంటుంది. పేరు చూస్తే రాజా మాదిరి ఉంటుంది, కానీ పెట్టి చూస్తే ఏమీ ఉండదు. మరి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యారంగంలో వాళ్ళు గతంలో చదివిన చదువులు, వాళ్ళు అనుకున్న ప్లానింగు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఈ మే నెలలో వాళ్ళకి అద్భుతమైన ఉద్యోగాలు, విదేశాల ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలు పూర్తయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి, వ్యాపారదారులకి కొంత చేంజెస్, కొంత మార్పు, కొంత డెవలప్మెంటు, కొంత ప్రమోషను అలాంటిది అతి దగ్గరలో కూడా వచ్చే సిచ్యువేషన్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. అది ఊహించని అదృష్ట యోగం అంటారు. ఆ అదృష్ట యోగము ఒక స్త్రీ నుంచి ఇలాగ రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం మంచిగా పట్టబోతుంది. స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి, ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి మెయిన్గా ఈ సంవత్సరంలో కొన్ని విదేశాలు ప్రయాణాలు, కొంత ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధపడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ కొన్ని ఈ సంవత్సరంలో అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, ఎన్నో రోజుల నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇడిపోయిన వాళ్ళ గురించి ఎదురు చూసుకుంటూ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ కలవటం కానీ, వాళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ప్రేమ విశేషాల్లో ఒక స్త్రీ నుంచి ధనప్రాప్తి యోగం రావటం కానీ, ఇలాంటి యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సంతాన సమస్యలు, తీరిపోవాల్సిన సమస్యలు దగ్గరికి వచ్చేసినాయి. మరి శత్రువులతో కొన్ని ఇబ్బందులు, మరి శత్రువులతో ఇబ్బంది లేకోకుండా ఒక మనశ్శాంతిగా ఉండేట్టుగా, వాళ్ళ మైండ్ ఆరోగ్యం బాగుండేట్టుగా, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా ఉండేట్టుగా ఈ కార్యక్రమాలు కొన్ని జరుగుతుంటాయి. మరి శత్రువులతో కొన్ని ఇబ్బందులు, కొన్ని దూర ప్రయాణాలు, కొన్ని రైతులకి కొంత అద్భుతమైన విజయాలను కొంచెం వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు 1, 2, 3 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా ఆ పని చేతికాడికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, ఇలా జాతక యోగంలో కనబడుతుంది. కానీ వీళ్ళు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ ఓపెన్గా ఉంటారు. రేపు చేసే పని కానీ, రేపు చేసే ప్లానింగ్ కానీ ఈరోజు ఎమ్మటే చెప్పేస్తుంటారు. చెప్పి దెబ్బతింటుంటారు. అలా చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పి చేశారనుకోండి, దానివల్ల మీకు చాలా నీకు నష్టాలు అనేది కొన్ని రాబోతున్నాయి.
కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీకు రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూమి సమస్యలు కానీ ఇప్పుడు మీకు వెలుగులోకి రాబోతున్నాయి. మరి ఆ భగవంతుడు దయ వలన మీకు మంచి మంచి అవకాశము, మంచి మంచి పనులు మీకు అభివృద్ధిగా రావాలి అనుకుంటే మీకు ఈ సంవత్సరంలో శని ప్రారంభం అనేది మీకు ఎక్కువగా కనబడుతుంది. కేతు ప్రభావము, రావు ప్రభావము, ఈ రెండు ప్రభావాల వలన మీకు ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలబడదు. వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. చూసేవాళ్ళ వరకు బాగున్నారు, మీకేమి తక్కువ, డబ్బు సంపాదిస్తున్నావు, అభివృద్ధిగా వస్తున్నావు అని అనుకుంటారు. కానీ చడమ తీరిక ఉండదు, దమిడ ఆదాయం ఉండదు. ఎంత చేసినా కూడా భోజనం మందమే పోతుంటుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాల వల్ల మీరు ఇలా అయిపోతుంటారు. నరదిష్టి వల్ల ఇలా అయిపోతుంటారు. ఎవరైనా నమ్ముకున్న వాళ్ళు సాకారం చేస్తున్న వాళ్ళు కూడా మీకు నాకు సాకారం చేయకోకుండా ఈ నరదిష్టి వలన మీకు అనుకున్న కోరికలు నెరవేరకుండా చేతికాడుకు వచ్చినాయి చేయి జారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇలాంటి కొన్ని సంఘటనలు మీకు జాతక యోగంలో కూడా చాలా వరకు ఎదురవుతున్నాయి. మరి ఇప్పుడు మీరు చేయాల్సింది దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవ బలం అనేది మేము ఎప్పటి నుంచి చేస్తే మాకు కలిసి వస్తుంది. మీరు చేయాల్సిన దైవ బలం ఏమిటంటే ముఖ్యంగా శివయ్య, శివాజ్ఞ లేనిది శివైన కొట్టదంటారు. అలాగా ఆ శివయ్యకి సోమవారం రోజున కరెక్ట్గా 11 సోమవారాలు మీరు తలస్నానం చేసి శివాలయంలో జ్యోతులు వెలిగించి మీ చేతుకుంట పండ్లు కానీ పలహారాలు కానీ మీ చేతుకుంట పంచిపెట్టినట్టుకైతే చాలా వరకు మోక్షం కలుగుతుంది. మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీరు అనుకున్న కళ్యాణాలు బాగుంటాయి, మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు విజయవంతం అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏమేమి ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.